జోర్డాన్లో జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా షూటింగ్ నడుస్తుంది. 3 షెడ్యూళ్లు కీలకంగా నడుస్తున్నాయి. ప్రత్యేకించి బోర్డర్లో ఈ సినిమాకు సంబంధించినటువంటి కొన్ని సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. అత్యంత అద్భుతమైనటువంటి 3 ఖరీదైనటువంటి సెట్లను వేశారు. అక్కడ షూటింగ్ నడుస్తుంది. ఆ సినిమాకు సంబంధించినటువంటి పోస్టర్ కానీ ఎలాంటి లీకులు కానీ అఫీషియల్గా ఇప్పటి వరకు రాలేదు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఊహాగానాలు మాత్రం బయటకు వస్తున్నాయి. కల్కి సినిమాలో ఏ విధంగా అయితే పౌరాణికాన్ని టచ్ చేశారో అదే తరహాలో ప్రశాంత్ నీల్ డైరెక్టర్ ఇప్పుడు డ్రాగన్ సినిమాలో కూడా పౌరాణిక ఒక పాత్రను టచ్ చేయబోతున్నారు ఈ సినిమాలో అనేది కూడా వినిపిస్తుంది. అయితే కల్కి సినిమాలో కర్ణుడిగా బాగా రక్తి కట్టించారు ప్రభాస్. మరి డ్రాగన్ సినిమాలో ఏ క్యారెక్టర్లో పౌరాణిక పాత్రను పోషిస్తూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ అనేది ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది. ఇంకా లీక్స్ అయితే రాలేదు. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా కొన్ని పోస్టర్స్ కానీ గ్లిమ్స్ కానీ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ప్రస్తుతం డ్రాగన్ సినిమా షూటింగ్ అయితే వేగంగా జరుగుతుంది. ప్రశాంత్ నీల్ అతని వ్యూ ఎలా ఉంటుంది సినిమాల్లో అని అంటే పౌరాణికం అనేది టచ్ చేయలేదు ఇప్పటి వరకు అతని జోనర్లో. సో ప్రశాంత్ నీల్ ఇప్పుడు పౌరాణికాన్ని టచ్ చేస్తున్నారంటే అది అతికినట్టు టచ్ చేస్తారా లేదా అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే కల్కిలో అయితే మాత్రం పౌరాణికాన్ని టచ్ చేయడం అనేది హిట్ అయింది, అది సక్సెస్ అయింది. మరి ప్రశాంత్ నీల్ తన జోనర్ సినిమాలు కనుక చూస్తే పౌరాణికాన్ని ఇప్పటి వరకు పెద్దగా టచ్ చేయలేదు. మరి పౌరాణికాన్ని టచ్ చేసేటువంటి క్రమంలో అతను సీన్ని అతికిచ్చినట్టు పెడతారా లేదంటే రొటీన్గా ఉండేదా అంటే డ్రాగన్ సినిమా పూర్తిగా ఒక డ్రగ్ మాఫియా బ్యాక్గ్రౌండ్లో నడిచేటువంటి సినిమా అని చెప్పి అంటూ ఉన్నారు. టాలీవుడ్లో చర్చ నడుస్తుంది. మరి అలాంటి దాంట్లో పౌరాణికం ఎక్కడ టచ్ అవుతుంది అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది. అంటే కావాలని ఈ పౌరాణిక సీన్ని పెడుతున్నారా, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ పౌరాణికాన్ని పండిస్తారు అనేది ఉంది. లేదు ఆ కథ అవసరం కాబట్టి ఆ కథలో ఖచ్చితంగా అనివార్యం కాబట్టి ఇలాంటి సీన్ పెడుతున్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఒకవేళ కనుక ఆ కథలో కనుక అనివార్యంగా పెట్టాల్సి వస్తే మాత్రం హిట్ అవుతుంది, సూపర్ హిట్ అవుతుంది, డూపర్ హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. లేదు అతికించినట్టు పెడితే మాత్రం సందేహించాలి అనేటువంటి టాక్ ఇప్పుడు టాలీవుడ్లో నడుస్తుంది. సో ప్రశాంత్ నీల్ తన ఫార్ములాని రొటీన్ ఫార్ములాని మార్చుకొని దీన్ని కొత్త తరహా ఫార్ములాతో తీసుకెళ్తున్నారా, అది సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పి కొందరు, కథ డిమాండ్ చేస్తే హిట్ అవుతుందని మరికొందరు ఇలా చర్చించుకుంటున్న పరిస్థితుల్లో డ్రాగన్ మీద మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.